ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీస్లోనే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూపిస్తాను. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయి. ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దాని మీద వచ్చిన జెరీ వీవింగ్, ఆ కలర్ కాంబినేషన్స్, దాని మీద వచ్చిన వర్క్ బట్టి మనకి వేరీ అవుతుంది ప్రైస్ అనేది. చాలా మంచి మంచి శారీస్ అండి. సో ఇవి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అనమాట. చక్కగా మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ. సో దీనిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపిస్తాను. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో చూపించాను కదా, ఇప్పుడు మనకి ఇలా సెల్ఫ్ జెరీ బోర్డర్స్ తోటి చూపిస్తాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి జెరీ వీవింగ్ యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్ అనేది మనకు కొంచెం వేరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ శారీస్లోనే ఇలా మనకి బార్డర్లో వచ్చేసరికి ఇలాగ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి డీటెయిల్డ్గా చూపిస్తానండి. చాలా బాగున్నాయి శారీస్. మనకి ఎలాగో వచ్చేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మంచి మంచి శారీస్, చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ప్రీమియం క్వాలిటీ శారీస్ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము. మీరు వేర్ చేసినా కూడా ఆ లుక్ అనేది ఎంతో ఎలిగెంట్గా ఉంటుందండి. మీరు ఏదైనా పూజకి యూజ్ చేసుకోండి, లేదు ఏదైనా ఫంక్షన్ ఉంటే దానికి యూజ్ చేసుకోండి, నెక్స్ట్ ఏదైనా మ్యారేజెస్ ఉన్న దానికి యూజ్ చేసుకోండి. ఎలా యూజ్ చేసినా కూడా అసలు మీరు వేర్ చేశారంటే మీరే కనిపిస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు మా దగ్గర ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు వెళ్ళిన వాళ్ళు కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్యూర్ డాలా సిల్క్ శారీస్లోనే మనం ఇది కాంట్రాస్ట్ చూపిస్తున్నాను. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసి మనకి ఏ షేడ్ అంటే కొంచెం లావెండర్ షేడ్ టోన్లోకి వెళ్తుంది. దానికి మనకి బోర్డర్స్ వచ్చి మంచి పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. జెరీ క్వాలిటీ కానీ, ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. చక్కగా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి. కొంచెం మనం పట్టును కూడా రీప్లేస్ చేయొచ్చండి. మీరు పట్టు శారీస్కి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోని అవసరం లేదు. బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ మీరు వేసుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వేసుకున్నా కూడా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. జెరీ వీవింగ్ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా ఈజీ క్యారింగ్, ఇక మనం వేసుకొని చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. లావెండర్ షేడ్ మీద మనకి పర్పుల్ షేడ్ తోటి కాంట్రాస్ట్లో అయితే వచ్చింది. చక్క బార్డర్లో కూడా ప్యాటర్న్ చూసారా, మనకి ఇలా లెహరియా ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్ వచ్చిందండి. జెరీ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. కింద వచ్చేసరికి మనకి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. చక్కగా లెహరియా ప్యాటర్న్ తోటి ఫినిష్ అయిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. ఇలా మనకి లైట్ టు డార్క్ కలర్ కాంబినేషన్ వల్ల మంచి క్లాసీ లుక్ కూడా ఇస్తుంది. సో మీకు శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ బూటీస్ ఉన్నాయి. అండ్ బార్డర్ చూసారా ఎంత ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జెరీ వీవింగ్ ఇచ్చారో. నేను బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్. మీకు అస్సలు జెరీ గుచ్చుకునే జెరీ అస్సలు కాదండి. చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ దట్టు విత్ పైపింగ్ కూడా ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా పైపింగ్తో నీట్గా చాలా నీట్గా ఉంది శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా కాంట్రాస్ట్లో జెరీ వీవింగ్ పళ్ళు, మంచి రిచ్ లుక్ ఉంటుందండి శారీ డ్రేప్ చేసినా కూడా. అండ్ టాజల్స్ ఉన్నాయి. సో మీకు బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. మంచి డార్క్ షేడ్ ఆఫ్ పర్పుల్ అనమాట. దానికి స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్తో ఫినిష్ చేశారు. మీకు ఇంకా కొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే మనకి ఇలా మగ్గం చేయించినట్టు సేమ్ మగ్గం చేయించుకోవచ్చు. లేదు అంటే కొంచెం మనకి సోబర్గానే కావాలి అనుకుంటే సేమ్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీనిలో ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. మంచి రిచ్ లుక్ ఉందండి శారీ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. అసలు పింక్ షేడ్ దట్టు విత్ ఇవన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్, కల్నేత షేడ్స్ రావడం వల్ల మనకి ఏంటంటే ఆ ఎలిగెన్స్, ఆ షైన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. బేబీ పింక్ టోన్ షేడ్కి విత్ హాట్ పింక్ షేడ్
అసలు ఎక్స్క్లూజివ్గా ఉందండి కలర్ కాంబినేషన్. మనం కాంట్రాస్ట్లో సెట్ చేసింది కూడా చాలా బాగుందన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఈ కింద సైడ్ వచ్చి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఇది మనకి లెహరియా ప్యాటర్న్లో వీవ్ అయింది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి 2 బార్డర్స్ కింద డివైడ్ అయింది అనమాట. చాలా బాగుందండి బార్డర్ అయితే, అసలు ఎక్స్క్లూజివ్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది బార్డర్. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చక్కగా ప్లీట్స్ పెట్టుకొని చక్కగా మంచి జ్యువెలరీ వేసేసుకొని చక్కగా నీట్గా రెడీ అయితే అసలు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసిన అసలు ఏమి జరి గుచ్చుకోవడం కానీ ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అని కానీ అస్సలు ఉండదు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. మన కంఫర్ట్నెస్ అనేది మనకి మెయిన్ థింగ్ అండి. ఏ శారీకైనా మనం ఇంట్లో వేర్ చేసిన శారీ అవనివ్వండి, పార్టీ వేర్ శారీ అవనివ్వండి, ఏ శారీకైనా ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటి, కంఫర్ట్నెస్సే. అది ఉంటేనే మనం రిపీటెడ్గా వేస్తామండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్యాక్ సైడ్స్ కూడా చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఫినిష్ అయింది జెరీ వీవింగ్ కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇది మనం ట్రాన్స్పరెంట్గా ఏం లేదు కాబట్టి మనం సింగిల్గా వేర్ చేయాలనుకుంటే సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చి మనకి స్కై బ్లూ షేడ్లో ఉంది, దానికి మనకి డార్క్ బ్లూ షేడ్, నేవీ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది. అసలు కలర్ ఇప్పుడు చూపించిన కలర్ టోన్స్ కూడా మనకి కాంట్రాస్ట్లో పేర్ చేసినవి కానీ లేదు, ఈ కలర్ షేడ్స్ కూడా మనకి యూజువల్గా మన వార్డ్రోబ్లో ఉండవండి, ఎప్పుడు ఉండే రెగ్యులర్ కలర్స్ కాదనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి కలర్ టోన్స్ కూడా. సో ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ షేడ్, దాని మీద మనకి ఇలాగా స్కై బ్లూ ఇన్ ద సెన్స్ బ్లూవే, బట్ కొంచెం మనకి ఎగ్జాక్ట్గా అంటే కొంచెం మనకి మిక్స్డ్ షేడ్ అండి. బ్లూ కూడా మనకి కొంచెం మిక్స్డ్ షేడ్, చాలా బాగుంది బ్లూ. అండ్ బార్డర్స్లో కూడా మనకి ఇలా 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఇలా జెరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. అండ్ ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. చక్కగా ఉంది శారీ అయితే, చక్కగా నిండుగా ఉంటుంది. మనం డ్రేప్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటుందండి శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా కాంట్రాస్ట్లో రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. సో మీకు చూడండి ఇలా ఉంటుంది శారీ అయితే. బాగుంది కదా శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ అండి. నేను ఒక శారీ ప్లీట్స్ పెట్టి చూపిస్తాను, మేబీ మీరు కొంచెం ఫ్యాబ్రిక్ ఐడియా కూడా ఉండదు కదా, ఒకసారి చూపిస్తాను. యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా, నాకే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ కలర్స్ కూడా. సో మీకు ప్లీట్స్ మంచి ఫాల్ కూడా ఉంది ఫ్యాబ్రిక్. సో దిస్ ఈజ్ ద పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. క్వాలిటీ ఆఫ్ జెరీ కూడా ప్రీమియం క్వాలిటీ జెరీ, అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి శారీస్ అయితే. దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సేమ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో, చాలా బాగుందండి అసలు. పీచ్ షేడ్, దానికి మనకి బార్డర్స్లో వచ్చేసి మనకి ఆరెంజ్, ఒక షేడ్ ఆఫ్ ఆరెంజ్ తోటి మనకి ఫినిష్ అయింది. ఈ బోత్ షేడ్స్లో కూడా కొంచెం మనకి ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లా ఉందండి, చాలా బాగుంది అసలు. ఎక్స్క్లూజివ్గా ఉంది కలర్ కాంబినేషన్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ బూటీస్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ మీకు యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అంతే షైన్ ఉంటుంది బయటకు వచ్చినా కూడా. చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది శారీ. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. అండ్ 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఈ సైడ్ రన్ అయిందండి. కింద వచ్చేసరికి మనకి ఒక 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే చక్క లెహరియా ప్యాటర్న్లో జెరీ వీవింగ్ అయితే వచ్చింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ మనం ప్యూర్ పట్టు శారీస్లోనే చూస్తాం యాక్చువల్గా. అంటే ఎక్స్క్లూజివ్గా మనకి షైన్ అదంతా కూడా మనకి ప్యూర్ పట్టు శారీస్లో వస్తుంది. అంత నీట్గా ఉందండి యాక్చువల్గా, అంత బాగుంది శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా కాంట్రాస్ట్లో జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ ఒక శారీకి ప్లీట్స్ పెట్టాను కదా, సేమ్ శారీయే, సేమ్ ఫ్యాబ్రికే.
సో దీనికి చూపించట్లేదు నేను. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఈ ఈ ఆరెంజ్ కూడా మనకి రెడ్డిష్ ఆరెంజ్ షేడ్లో ఉందండి. ఎగ్జాక్ట్గా ఆరెంజ్ అని చెప్పలేను, అలాగని మనకి రెడ్ షేడ్ కూడా కాదనమాట. ఈ పీచ్లో కానీ ఈ రెడ్లో కానీ మనకి ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ మిక్స్ అయిందనమాట. మనకైతే ఖచ్చితంగా ఉండదండి కలర్ కాంబినేషన్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. అన్ని కాంబినేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2850. ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఇవి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో రావు, బట్ ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్, క్లాసీ కలర్స్ అన్నీ కూడా మనకి కలర్ షేడ్స్లోనే ఉంటాయి. సేమ్ ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ సేమే, బట్ మనకి జెరీ వీవింగ్ కానీ లేదు, ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి సేమే. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో రావు. అది కొంచెం మనకి మీడియం సైజ్ ఆఫ్ బార్డర్స్, కొంచెం పెద్ద బార్డర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇవి పిక్ చేసుకోండి. చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గానే ట్రై చేసాము, ఎప్పుడు ఉండే రెగ్యులర్ కలర్స్ కాదనమాట. ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ షేడ్. చాలామంది న్యూ కలర్స్ కొంచెం ట్రై చేయాలని అనుకుంటున్నారు. సో మేము పిక్ చేసేటప్పుడు కూడా మనం ఎప్పుడు ఉండే రెగ్యులర్ షేడ్స్ అందరూ చూపిస్తారండి, బట్ ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్గా ట్రై చేస్తేనే మనకి లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రతి శారీలోని మనం అదే రెడ్, అదే పింక్, అదే బ్లూ ఈ షేడ్స్ యూజ్ చేసినా మనకు అంత నచ్చకపోవచ్చు, బట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయండి. అప్పుడు మీకు వేసుకునేటప్పుడు కూడా మనకి బోర్ కూడా కొట్టదు. సో ఇది వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ షేడ్ అనమాట. ప్యూర్ డాలా సిల్క్ శారీలోనే మనకి జెరీ వీవింగ్ అయితే వచ్చింది. చిన్ని బుటీస్ వచ్చాయి. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 7 ఇంచ్ బార్డర్ ఈ సైడ్ రన్ అయింది. కింద వచ్చేసి మనకు కొంచెం పెద్ద బార్డర్ అండి, ఒక 10 to 15 ఇంచ్ వరకు ఉంటుంది బార్డర్. సో మనకి ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి, డాలా సిల్క్ ఏం పెద్ద ట్రాన్స్పరెంట్ ఉండదు. మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దీనికి కూడా మనకి ఇలా పైపింగ్తో ఫినిష్ చేశారు. మనకు ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పైపింగ్తో ఫినిష్ చేస్తారండి, ఎక్కడైనా థ్రెడ్ అవుట్కమ్స్ వస్తాయేమో అని. సో మీకు వెనకాల చూపిస్తున్నా, చాలా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది శారీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సేమ్ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే కొంచెం మనకి డ్యూయల్ షేడ్స్ ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు ఇవి ట్రై చేయండి. సో ఇలా ఉంటుంది లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2295. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్తో ఉంది. సేమ్ డిజైన్, మీకు ప్రీవియస్గా మెహందీ గ్రీన్ కలర్ చూపించాను కదా, అదే సేమ్ డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్. జెరీ వీవింగ్ వచ్చేసి మనకి లైట్ గోల్డ్ జెరీతో ఫినిష్ అయిందండి. ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంటుంది. కింద సైడ్ వచ్చి మనకి ఒక 10 to 15 ఇంచ్ ఆఫ్ బార్డర్. యూజువల్గా ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం చక్కగా లెహెంగాస్కి లేదు పిల్లలకి లంగా జాకెట్లు స్టిచ్ చేయిస్తాం కదా, అలా స్టిచ్ చేయించినా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కదా, మనం బార్డర్స్ ఏమి అటాచ్ చేయ అవసరంలా, డైరెక్ట్గా చక్కగా మనకి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీరు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఏదైనా లెహెంగా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా చక్కగా వాళ్ళ స్టిచ్ చేయించుకోవచ్చండి, మంచి రిచ్ లుక్ ఉంటుంది. సో పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు ఉంటుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ తోటి సేమ్ కలర్ కాంబినేషన్లో రన్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2295. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ చూసారా ఎంత యూనిక్గా ఉందో, చాలా బాగుంది యాక్చువల్గా. షేడ్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్లోనే బ్రిక్ షేడ్ అనమాట, బ్రిక్ ఆరెంజ్ షేడ్ అని అనుకోవచ్చు. కొంచెం మనకి ఇది కొంచెం ప్యాస్టల్ షేడ్ లాగే వచ్చిందండి. ప్యాస్టల్ షేడ్ అని కూడా చెప్పలేము, బ్రైట్ షేడే, బట్ ఆరెంజ్ కాదు, బ్రిక్ ఆరెంజ్ షేడ్. కొంచెం మనకి ఎక్స్క్లూజివ్గానే ఉంది, కలర్ కూడా యూజువల్గా దొరికే షేడ్ కాదు. సో ఈ బార్డర్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద సైడ్ వచ్చి ఒక 15 ఇంచ్ ఆఫ్ బార్డర్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ బూటీస్ అయితే వచ్చాయి, జెరీ వీవింగ్ తోటి. చెప్పాను కదా, మీరు చక్కగా ఇలా పెద్ద బార్డర్స్ ఉన్నాయి లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది. మీరు యూజువల్గా మనం ఫ్యాబ్రిక్ తీసి స్టిచ్ చేయిస్తే ఈ వర్క్కి అంటే ఇంకేమైనా వర్క్ తీసుకున్నా కూడా మనకి హెవీ వెయిట్ వచ్చేస్తుందండి.
బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం ప్రిఫర్ చేసామనుకోండి, మనకి లుక్ అవుట్కమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ మనం రెగ్యులర్గా వేసుకుంటాకి కూడా చాలా యూజ్ చేయటానికి బాగుంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ థ్రెడ్స్ అవుట్కమ్స్ కానీ జెరీ గుచ్చుకోవడం కానీ ఏమి ఉండదు అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ కూడా ప్యూర్ మూంగా సిల్క్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. బాగుంది శారీ అయితే. కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీరు ప్లీట్స్ అన్నా పెట్టుకోవచ్చు, సింగిల్గా డ్రేప్ చేసిన ట్రాన్స్పరెన్సీ లేదు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2295. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్, దాని మీద జెరీ కూడా మనకి లైట్ గోల్డ్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. మంచి రిచ్ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా చిన్న చిన్న జెరీ ఓవెన్ బూటీస్ ఉన్నాయి. ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్, 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఈ సైడ్ రన్ అయింది. అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా జెరీ వీవింగ్ వచ్చింది. చక్క ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. సో ఒక 10 to 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో ఇది ప్లీట్స్ పెట్టలేదు మీకు శారీ, ఒకటి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. శారీ లుక్ అయితే మంచి ఫాల్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఫాలింగ్గా చూసుకోండి ఒకసారి, ఇలా ఉంటుంది. చక్కగా మనం ఎలా డ్రేప్ చేస్తే అలా ఉంటుంది శారీ అయితే. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి మనకి. ఇలా చుట్టూ కూడా ఇలా పైపింగ్తో ఫినిష్ చేశారనమాట, ఎక్కడ థ్రెడ్ అవుట్కమ్స్ రాకుండా. బ్యాక్ సైడ్ ఆఫ్ ద జెరీ కూడా చాలా ఫైన్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, ప్లెయిన్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. మీరు ఏదైనా కాంట్రాస్ట్గా ఇంకా పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఏదైనా మగ్గం యూజ్ చేసి, లేదు సెల్ఫ్గా కావాలి అనుకుంటే సెల్ఫ్గా యూజ్ చేసిన చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉన్నాయి శారీస్. దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2295. ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఈ శారీస్ వచ్చి మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ వస్తాయి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి చిన్న చిన్ని స్మాల్ జెరీ చెక్స్ వస్తాయి. ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. కింద మనకి ఇలాగ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారండి. చక్కగా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అంటారు కదా, చాలా ఫైన్గా ఫినిష్ చేశారు. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి మనకి ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బూటీస్ కానీ, ఇక్కడ పెద్ద బూటీ ఉంది కదా ఈ ఫ్లవర్ బూటీ, ఇదంతా కూడా మనకి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ చేశారు. క్రాస్ స్టిచ్ అంటే బాగా కాస్ట్లీ ఉంటుందండి. సో ఇలా ఉంటుంది. సో ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి మనకి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ క్రాస్ స్టిచ్ అయితే వచ్చింది. సో ఇలా ఉంటుంది కలర్ అయితే. కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అంత డార్క్ షేడ్ కాదు, కొంచెం మనకి ఏ షేడ్ అనొచ్చు, వంకాయ కలర్ అనొచ్చండి. కొంచెం మనకి పర్పుల్ షేడ్ అంత డార్క్ షేడ్ కాదు, బట్ మంచి షేడ్. డార్క్ షేడ్ అంటే మనకి యూజువల్గా పర్పుల్ అంటే మనకి డార్క్ షేడ్లా అనిపిస్తుంది. కొంచెం మిడిల్ షేడ్ ఆఫ్ లావెండర్ అండ్ పర్పుల్ అండి. మరీ లావెండర్ అంత లైట్ కాదు, అలాగని లైట్ షేడ్ కూడా కాదు, ఒక మంచి షేడ్ అనమాట. సో ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చి ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ చూడండి, అసలు బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ దట్టు కూడా టొమాటో పింక్ షేడ్లో ఉంది, చాలా బాగుంది. ఇలా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదంతా కూడా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. యూజువల్గా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న ఇంత ఫైన్ ఫినిషింగ్తో మనకి ఎంత అవుతుందండి చెప్పండి? ఇలా క్రాస్ స్టిచ్తో స్టిచ్ చేయించుకుంటే దగ్గరికి ఈజీగా 2000 అన్నా తీసుకుంటారు. అంటే నేను మినిమం చెప్తున్నానండి. ఇప్పుడు మనకు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎంత ఉంటుందో మనం ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించినా కూడా అంతే ఉంటుంది మనకి. సో బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్, ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్కి కూడా మనకి ఇలాగా ఇక్కడ వస్తుందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు, చాలా బాగుంది, ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ అయితే చేశారనమాట. మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట. పర్పుల్ అని చెప్పట్లేదు కానీ ఏమని షేడ్ చెప్పను, నాకు ఎగ్జాక్ట్గా షేడ్ చెప్పడం తెలియట్లేదు. సో దీనికి పింక్ షేడ్ అనమాట, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటాకే ట్రై చేయండి, అప్పుడే మీకు చక్కగా ఇది ఎలివేటింగ్ లుక్లో కనిపిస్తుంది అనమాట.
సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. లైట్ వెయిట్ ఉంది. ఎంత ఎంబ్రాయిడరీ వచ్చేసింది, వెయిట్ ఉంటుందేమో అని అనుకోవద్దు, చాలా లైట్ వెయిట్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి డార్క్ వైన్ షేడ్తో ఉంది, చాలా బాగుంది కలర్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ చెక్స్ వచ్చాయి అండ్ బార్డర్స్ వచ్చేసి గోల్డ్ జెరీ తోటి మనకు ఫినిష్ అయింది. ఇక్కడ వచ్చి ఒక 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది. కింద సైడ్ వచ్చి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి దానిలో మనకి ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. మీకు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ చెక్స్ వచ్చి బార్డర్లో ఇలా హైలైట్ అవుతుంది అనమాట. ఈ జెరీ ఫినిషింగ్ కానీ దాని మీద వచ్చిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ చాలా ఫైన్ ఫినిషింగ్ ఉన్నాయండి. నేను బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా, ఇంత వర్క్ వచ్చింది కదా, సో మీకు మేబీ వెయిట్ ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ జెరీ వివింగ్, అసలు పోగులు రావడం ఏమి ఉండదు. చాలా నీట్గా ఉంది, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. కలర్ కూడా చాలా బాగుంది, మంచి డార్క్ వైన్ షేడ్ అనమాట. జామున్ కలర్ అంటారు చూడండి, ఆ షేడ్లో ఉంది. ఒకసారి ప్లీట్స్ పెడతాను. సో దిస్ ఈజ్ ద ప్లీటింగ్ పోర్షన్. మనకి ప్రీవియస్ శారీస్కి ఏంటంటే చెక్స్ రాలేదు, బూటీస్ వచ్చాయి. ఈ శారీస్కి చెక్స్ వచ్చి కింద మనకి హైలైట్ చేశారనమాట చక్కగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో. ఇవన్నీ కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి. సో ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది. మనం యూజువల్గా ఈ టైప్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ శారీతో మనం ఈజీగా పట్టు శారీని రీప్లేస్ చేయొచ్చండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద జెర్రీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో మంచి చెర్రీ రెడ్ షేడ్ మీద మనకి ఈ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. బ్యాక్ సైడ్ నెక్ ఇచ్చారు, ఫ్రంట్ నెక్ ఇచ్చారు. ఇదిగోండి ఎలా చూపిస్తాను. దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ యాజ్ వెల్ as స్లీవ్స్కి కూడా మనకి ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది, చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీరు ప్లేట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయి షేడ్స్ అన్నీ కూడా మంచి బ్రైట్ షేడ్స్. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ డాలర్ సిల్క్ శారీలోనే వస్తుంది. షేడ్ వచ్చి మనకి జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది, అసలు ఎక్స్క్లూజివ్గా ఉందండి. కలర్ కూడా చాలా బాగుంది, దానికి కాంట్రాస్ట్ పేర్ చేసేసారు. ఆ కలర్ కూడా నేను చూపిస్తాను. అసలు కలర్ షేడ్ దాని మీద మనకి యూజువల్గా గోల్డ్ జెరీ రావడం మీద చాలా లుక్ ఉంది. అసలు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చి ఒక 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. కింద సైడ్ వచ్చి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉందండి. ఒక దగ్గరగా ఒక 10 ఇంచ్ ఉంటుంది. ఈ గ్యాప్ బార్డర్లో వచ్చి మనకి ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ చేశారు. సో మీకు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్మాల్ జెరీ చెక్స్ వచ్చి ఇలా బార్డర్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ జెడ్ బ్లాక్ శారీ అండి. అసలు బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే చక్కగా పిక్ చేసుకోవచ్చు. అసలు ఎక్స్క్లూజివ్గా ఉంది, కలర్ కూడా మంచి డార్క్ షేడ్లో ఉందన్నమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ చూసారా, యూజువల్గా మనకి బ్లాక్ ఏం సెట్ చేస్తాం, రెడ్ సెట్ చేస్తాం. బట్ ఏంటి మంచి ఎల్లో షేడ్ అనమాట. ఆ ఎల్లో కూడా మనకి దగ్గరగా మనకి బ్లాక్కి మంచిగా సూట్ అయ్యే ఎల్లో అనమాట. చాలా బాగుంది ఎల్లో షేడ్. ఇది మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ మీద ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఇదంతా కూడా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అండి. ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ కూడా మొత్తం వీవింగ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. యాజ్ వెల్ as స్లీవ్స్ పార్ట్కి కూడా ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదండి శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చి మనకి మంచి పింక్ షేడ్ అనమాట, హాట్ పింక్ షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ డిజైన్లో నేను చూపించిన శారీస్ అన్నీ కూడా మంచి బ్రైట్ టోన్ ఆఫ్ షేడ్స్ అనమాట, అన్నీ బాగున్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చి 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. కింద సైడ్ వచ్చి ఇలా గ్యాప్ బార్డర్ తోటి మనకి మధ్యలో వచ్చి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో ఒకసారి చూడండి, ఇలా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ జెరీ చెక్స్ వచ్చాయి. అండ్ గ్యాప్ బార్డర్లో మనకి ఇలా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ బుటీస్ అయితే వచ్చాయి. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు. చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అనమాట. మనకి శారీ మొత్తం క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్లౌజ్ ఏమో మనకి హెవీగా వచ్చింది.
ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనం చక్కగా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వల్ల మనకి కొంచెం ట్రెడిషనల్ విత్ డిజైనర్ లుక్ అయితే మనకి కొంచెం యాడ్ అవుతుంది ఈ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వల్ల. చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మంచి ఎల్లో షేడ్ అండి. ఇంతకుముందు ప్రీవియస్ చూపించిన ఎల్లోకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది కొంచెం ఇంకా డార్క్ షేడ్. ఇది మనకి మ్యాంగో ఎల్లో షేడ్లో ఉందన్నమాట. అంటే మనకి పింక్కి ఈ షేడే సూట్ అవుతుంది, బ్లాక్ ఆ షేడ్ సూట్ అవుతుంది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ఇలా ఫ్రంట్ వచ్చింది క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ, బ్యాక్ సైడ్ కూడా ఇది బ్యాక్ సైడ్ అండి. స్లీవ్స్కి వచ్చింది ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇదంతా కూడా వచ్చిందండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీరు ప్లీట్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకుంటేనే ఇంకా బాగుంటుంది లుక్ అయితే, చక్కగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సేమ్ బ్లౌజ్, ఇంకా మనం వర్క్ కూడా చేయించవసరంలా. చక్కగా ఒక 3000 రేంజ్లో మనకి మంచి వర్క్ శారీ లాగా వస్తుంది అనమాట. లైట్ వెయిట్లో మంచి పట్టు విత్ ట్రెడిషనల్ లుక్ లాగా, యాజ్ వెల్ యాజ్ మనకి చక్కగా దాని మీద కూడా మగ్గం చేయించినట్టు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చేసింది. కాబట్టి చాలా మంచి ఎక్స్క్లూజివ్ శారీస్. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. ప్రీవియస్గా కూడా మనం క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ మనకి బార్డర్లో హైలైట్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో చూపిస్తాను అనమాట. ఓన్లీ 2 కలర్సే ఉంటాయి ఇందులోనే. సో ఇది వచ్చి మనకి బాటిల్ గ్రీన్ షేడ్, అండ్ కింద వచ్చేసి మనకి లెమన్ ఎల్లో షేడ్ కూడా కాదు, ప్యారెట్ గ్రీన్ షేడ్లో ఉందండి. యాక్చువల్గా 3 కలర్ కాంబినేషన్స్ ఉంటుందండి. ఇది మనకి ఇది వచ్చి మిడిల్ పోర్షన్ వచ్చి బాటిల్ గ్రీన్, ఇది మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్, కింద బార్డర్లో వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయింది జెరీ వీవింగ్ అనేది. ఇదంతా కూడా మనకి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది, చక్క ఫ్లవర్ బూటీస్ ఇదంతా కూడా వచ్చిందనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ అయితే ఉంటుంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చక్క కాంట్రాస్ట్లో వచ్చాయి మొత్తం కూడా. ఇదంతా కూడా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్. బాగుంది కదా. చక్క బార్డర్ కూడా కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే ప్రిఫర్ చేయండి. ఇక్కడ వచ్చి మనకి ఒక 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే జెరీ వీవింగ్ ఉంది. ఇది ఒకసారి ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. సేమ్ ఫ్యాబ్రిక్, అన్ని ఫ్యాబ్రిక్స్ సేమే. మనకి దాని మీద వచ్చిన వర్క్ బట్టి, జెరీ వీవింగ్ బట్టి మనకి ప్రైస్ వేరియేషన్, కాంట్రాస్ట్లో ఉన్న దాన్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చక్కగా మంచిగా ఫాలో అయ్యే శారీస్ అనమాట. మనం ఎలా కడితే అలా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద లుక్. ఒకసారి బార్డర్ కూడా కొంచెం డీటెయిల్డ్గా చూడండి. ఇలా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ వచ్చి ఇలా బార్డర్ మీద క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ బార్డర్ మళ్ళీ కలర్ వేరియేషన్ ఉందన్నమాట. ఏం కలర్ అంటే బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయింది. బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. కొంచెం మనకి ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారనమాట. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్లో ఉంది. ప్యూర్ డోలా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. దాని మీద జెరీ బూటీస్ అయితే వచ్చాయి. మంచి షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. శారీ కూడా లైట్ వెయిట్ ఉంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. చక్క కాంట్రాస్ట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా అసలు ఎంత ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి చూసారా. సో ఇది మనకి మిడిల్ షేడ్ వచ్చి వైన్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి సీ బ్లూ షేడ్ అండి. మనకి ప్యాస్టల్ షేడ్ ఆఫ్ బ్లూ షేడ్ తోటి మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. కింద వచ్చి గ్యాప్ బార్డర్లో అదే సీ బ్లూ షేడ్ మీద మనకి ఇలాగా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. బార్డర్లో వచ్చేసరికి డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్, బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి మిడిల్లో వచ్చిన సీ బ్లూ షేడ్తో ఫినిష్ అవుతుందండి. మీరు బ్లౌజ్ పేరప్ చేసి వేసుకుంటే అసలు ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్మాల్ జెరీ చెక్స్ వచ్చి ఇలా మిడిల్ పోర్షన్లో ఇలాగ స్వాన్ డిజైన్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ చేశారు. బార్డర్లో వచ్చేసి జెరీ వీవింగ్ వచ్చి మనకి బాటిల్ గ్రీన్ షేడ్తో ఫినిష్ అయిందనమాట. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి దగ్గరగా ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఏం లేదు, మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. ఈ కాంట్రాస్ట్లో పేర్ చేసిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వివింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది.
దిస్ ఈస్ ద బ్లౌజ్. సో దీని ప్రైస్ వచ్చేసి 3250. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. అన్నీ కూడా మనకు ప్యూర్ డోలా సిల్క్ శారీసే అండి. దానిలోనే మనకి వేరియేషన్స్ ఉన్నాయి. చక్కగా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అయితే చూపించాము. సో మీకు ఏ ప్రైస్ రేంజ్లో నచ్చితే, ఏ శారీ అయితే బాగా నచ్చిందో అదైతే స్క్రీన్ షాట్ త్రూ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.